ఇప్పుడు ఫస్ట్ లో నువ్వు మీ అమ్మ దగ్గర విని పాటలు నేర్చుకున్నా అంటున్నావు కదా, బతుకమ్మ పాట గుర్తున్నాయా? ఉన్నాయి. ఒక్క బతుకమ్మ పాట మంచిగా స్టార్ట్ చేయి. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ శివ పూజ వేళాయ సందమామ శివుడేలా రాడాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండో మాసన సందమామ ఏమి గోరనే గౌరు సందమామ శివ పూజ వేళాయ సందమామ శివుడేలా రాడాయ సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మనకు సారే గద్దె సందమామ. అమ్మ బతుకమ్మ పాటలు వింటూ పెరిగినావు, పాడుతూ పెరిగినావు కదా. అప్పుడు బతుకమ్మ పండుగకి ఇప్పుడు బతుకమ్మ పండుగకి నీకు ఏమేం వ్యత్యాసం, ఏమేం తేడా కనిపిస్తున్నది బతుకమ్మ పండుగల చెప్పు. తేడా అంటే ఇంకోటి చెప్పనమ్మా, సరే నేను అన్ని చెప్పుకొత్తా. నా ఊహ తెలిసిన కాంచి మేము చిన్నప్పుడు బతుకమ్మలు చెట్లు ఎక్కి చేమలు ఎక్కి పూలు కోసుకొచ్చుకునేది. మా అన్నేమో గోడెక్కి పూలు కొత్తంటే మేము గంపలు ఎత్తున పెట్టుకుని కోసేది. నేనేం చేసేది ఇరికేనా, రేపు ఎంగిలి పూలు అనగా బయటికి వెళ్ళేది. ఎవరింట్లో పూలు ఉన్నాయి, ఏడ చెట్టు ఉంది అన్ని పొద్దున్న చూసొచ్చేది. వచ్చి మా అన్నకు మా పక్క మెట్టలకు పలానా ఇంట్లో పూలు ఉన్నాయి అయ్యాలి పోవాలని మేము పూల దొంగని ఆ రెడ్డులు గట్ట అనేది బజారు పోతే అమ్మ పూల దొంగ వస్తుంది, పూలు జాగ్రత్తగా ఉండాలి, బతుకమ్మ వస్తుంది అనేటోళ్ళు. ఒక అమ్మాయి రామచంద్ర గారి బిడ్డలా ఉండే, ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి. ఆ దర్శనానికి వచ్చి మా క్లోజ్గా ఉండేది. అమ్మాయి పూలకు ఆమెకెరికే బతుకమ్మ పండుగ వస్తే మా పూలు చూసేది, బతుకమ్మలు పేరు అక్కడ ఆడతాను పోయేది కదా, ఆహా పూల దొంగ నువ్వే దొబ్బినవి అనేది. అయితే మేము అడిగిపోయి అన్నగట్ట అయ్యే పూలు తెచ్చేది. మా అన్నయ్య నేను పొద్దున్న దాకా చూసేది. ఇక రేత్రిలు పోయి 3ంటికి లేచిపోయేది పూలకి. ఆ బొడిమల చెట్టు ఎక్కి మా అన్న దులిపేది, మేము కింద ఏరుకొని వచ్చేది. పూలు బుట్టని ఎత్తిన పెట్టుకొని పూలు తెచ్చుకొని బతుకమ్మలు పేర్చుకొని బాగా ఆడుకుండేటోళ్ళం. అమ్మ రాంగ 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 బతుకమ్మలు చాలా తగ్గిపోయినాయి. అవును, తగ్గిపోయేసరికి నేను అనుకున్నా నా మనసులో, అయ్యో దేవుడా మేమున్న రోజుల్లో ఈ బతుకమ్మలు ఉండనట్టుంది. అప్పుడు 10 మంది ఆడేటోళ్ళు కనీసానికి ఒక 3-4 అట్లా తేడా వచ్చేసింది ఆడటానికి బతుకమ్మలు. నేను అయ్యో దేవుడా మేము ఉన్నదాని రోజుల్లో ఈ బతుకమ్మ తల్లి ఉంటే బాగుంది, బతుకమ్మ అంటే ప్రాణం. ఇక అమ్మగారింట్లో పోవాలన్నా కూడా బతుకమ్మ ఎప్పుడు వస్తుందని అడుక్కునేటోళ్ళం. బతుకమ్మ పండుగ తప్పనిసరి అమ్మగారింటి పోయేది. అయితే తెలంగాణ వచ్చిందమ్మ. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా బతుకమ్మలు మేము వెనకట ఎట్లా ఆడినాం మళ్ళీ అట్లా బజార్కి బతుకమ్మలు ఆడినాక అప్పుడు నేను ప్రాణం. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మలు ఆడుతుంటే? ఇంకోటి చెప్పనమ్మా, మా కష్టాలు మా బాధలు మా అన్ని పక్కకు పెట్టి ఆ బతుకమ్మలు ఆడే రోజు మేము తెలంగాణ బిడ్డలు ఈ బతుకమ్మలు మాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. అసలు ఆ బతుకమ్మలు అసలు వెనకట బతుకమ్మలు మళ్ళీ ఆడుతుంటే అసలు ఎంత హ్యాపీనో. నేనైతే మా అక్కల చెల్లెలు కూడా మేము అనుకునేది ఫోన్లు చేసుకుని, అక్క మన బతుకమ్మలు అంతరించిపోతట్టుంది అక్క మేము ఏడ్చేటోళ్ళం. మా అక్క నేను బాగా, మా చెల్లె, మా రెండో చెల్లె కూడా బతుకమ్మలు మళ్ళీ తెలంగాణ వచ్చింది బిడ్డ. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మలు పెట్టిండ్రు, నన్ను టేజెక్కి పాడిచ్చిండ్రు ఒక కళాకారులు. ఇట్లా ఫస్ట్ ఎట్లమ్మా నువ్వు మంచిగా పాడుతున్నవని నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు? బయట ప్రపంచానికి కలమ్మ మంచిగా పాటలు పాడుతుంది, బతుకమ్మ పాటలు పాడుతుంది అని లోకానికి చూపించింది. ఆ పాట పాడు. చిన్నారి గౌరు వియ్యాలో, సిత్తారి గౌరు వియ్యాలో, సూడసక్కని గౌరు వియ్యాలో, సుక్కల జాబిల్లి వియ్యాలో, సూర్యునికి వంకుంది వియ్యాలో, నా గౌరు కొంకలేదు వియ్యాలో, చిన్న చిన్న బొమ్మరిళ్ళు ఇయ్యాలో, కట్టనేసిన గౌరు వియ్యాలో, చిన్న బొమ్మల పెండ్లి వియ్యాలో, చెయ్యనేసిన గౌరు వియ్యాలో, పెద్ద పెద్ద బొమ్మరిళ్ళు ఇయ్యాలో, కట్టనేసిన గౌరు వియ్యాలో, పెద్ద బొమ్మల పెండ్లి వియ్యాలో, చెయ్యనేసిన గౌరు వియ్యాలో. ఇక ఇట్లా పాడుకుంటూ వచ్చేది. అంటే చాలా పెద్దగా ఉంది. అయితే అమ్మ ఇగో అప్పట్లో పాటలు నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్ని రకాల జానపదాలు విన్నావు? ఒగ్గు కథ, నేను సురభి నాటకాలు చూసిన నా చిన్నతనంలో. మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు సురభి నాటకాలు చూడడానికి. అట్లా నువ్వు ఎట్లాంటి జానపదాలు చూసుకుంటావు? జానపదాలమ్మా తోలు బొమ్మలు చూసినాం, బుర్రకథ చూసినాం, అరికథ చూసినాం, సింధుల నాటకాలు చూసినాం. సింధు నాటకం మన సింధుల నాటకాలు చూసినాం. సాలెలు సాధనా సూర్లు వాళ్ళు డుమ్ డుమ్ అనేది వీళ్ళొక మనిషి వచ్చేది, బయటకు వచ్చేసరికి దయ్యంలాగా వచ్చేది. అది చూసినాం మేము. మరి ఇంకేంది చాలా ఉన్నాయమ్మా ఈ ఆటలు పాటలు చాలా, హరికథలు బుర్రకథలు ఇవన్నీ చూసినాం మేము. ఇవన్నీ కథలు డ్రామాలు మన గొల్లలకు కూడా యాదరసులకు కూడా ఏంటి పొడపత్ర పొల కథలు చూసినాం. ఇవన్నీ మేము చూసిన వాళ్ళమే. జంగం కథలు, పాండవుల కథలు అంటారు. పాండవుల కథ చూసినాం. మరి మర్చిపోయిన మన గౌడ్స్
మన ఈయన పేరు ఏదో ఉండే కాటవరాజు కథలు అవన్నీ రుంజం కథలు, కాటవరాజు కథలు కూడా చూసిన. ఇవన్నీ కథలు డోలకలతోటి సింధులు డాన్సులు వేసుకుంటా సింధులు పాడేది పాట ఆ పాట నేను పాడతాను. నువ్వు మంచి జానపద గాయకురాలివి కదా, నీకేది నచ్చుతాయి చెప్పు ఇట్లాంటి జానపద కళల్లో నాకు నీ పాట కాకుండా? నా పాట కాకుండా జానపది కళల సింధులు కొన్ని చాలా కొద్దిగా కామెడీ పాటలు అవి పాడేది అవన్నీ నాకు అన్ని పాటలన్నీ వెనకటి పాటలు అన్ని నచ్చేటి అమ్మ, ఒకటి తీసివేత ఉండయి, అన్ని పాటలు నచ్చుతూనే ఉంటాయి. పాటలు అప్పటి పాటలు ఎవరు పాడతారు ఇప్పుడు? బతికిస్తున్నారు పాటల్ని అనిపిస్తుందా అమ్మ ఇప్పుడు? ఇప్పుడు నీకు జానపదం బతుకుతున్నది, జానపద కళాకారులు బ్రతుకుతున్నారు, మీకు ప్రోత్సాహం ఉంది అనిపిస్తుందా? నాకు వెనకటి పాటలు అన్ని పాడుతుంటే నాకు చిన్నప్పుడు నేను 5 ఏళ్ల పిల్లకి అడిగి పోతా నేను, అట్లా గతం నాకు అది గుర్తొస్తుంది. అంత ఆనందంగా హ్యాపీగా ఉంటుంది నేను ఆ పాటలు. ఇది గోలుకొండ చిన్నది గోలుకొండ చిన్నది నాకు పిల్లనిత్తానన్నది, గోలుకొండ చిన్నది నాకు పిల్లనిత్తానన్నది, ఇత్తానన్నది 2 ఎడ్ల పైకం తిన్నది, ఇత్తానన్నది 2 ఎడ్ల పైకం తిన్నది, పిల్లనడగా పోతే ఎగిరెగిరి తన్నింది మేరనాం, అరే మేరనాం సిలుకొండ ఇవరదాకా పొయ్యిల బంటి, మేరనాం సిలుకొండ ఇవరదాకా పొయ్యిల బంటి, వరంగల్లు చిన్నది నాకు పిల్లనిత్తానన్నది, వరంగల్లు చిన్నది నాకు పిల్లనిత్తానన్నది, ఇత్తానన్నది 2 ఎడ్ల పైకం తిన్నది, ఎడ్ల నమ్ముకొని పైకం తిన్నది, 2 ఎడ్ల పైకం తిన్నది, పిల్లనడగా పోతే ఎగిరెగిరి తన్నింది మేరనాం, అరే మేరనాం సిలుకొండ ఇవరదాకా పొయ్యిల బంటి, మేరనాం సిలుకొండ ఇవరదాకా పొయ్యిల బంటి, ఇజవాడ చిన్నది నాకు పిల్లనిత్తానన్నది, ఇజవాడ చిన్నది నాకు పిల్లనిత్తానన్నది, ఇత్తానన్నది ఇల్లమ్ముకోనే తిన్నది, ఇత్తానన్నది ఇల్లమ్ముకోనే తిన్నది, పిల్లనాడుగా పోతే ఎగిరెగిరి తన్నింది మేరనాం, అరే మేరనాం సిలుకొండ ఇవరదాకా పొయ్యిల బంటి, మేరనాం సిలుకొండ ఇవరదాకా పొయ్యిల బంటి అని వాడు ఇంకా చాలా ఉన్నాయి. అయితే వాడిని దాంతో అన్ని తిన్నాడు, దాంతో పోయి ఎక్క పొయ్యిల పడ్డాడు. లాస్ట్కి ఇచ్చిండ్రా లేదా? ఎక్కడ ఇచ్చిండు? వాడు పొయ్యిలే పండుకోండి, ఇంకేనంగా వస్తాడు, ఇంకేడొస్తాడమ్మా, ఇంకా పొయ్యిల పండుకున్నాక ఇంకా లేచొస్తాడా? వాడిని అన్ని తిన్నది ఇక తంత పోయి వాడు పొయ్యిల బండిండు, ఎవడు చెప్పుకోడు ఇక. మరి నేను దాన్ని తీసుకొచ్చాడే పెట్టినా మరి అది తిన్నది ఇది తిన్నది అని చెప్పుకుంటాడు. ఇంకా వాడు బతుకంత బస్ స్టాండ్ పాలైపోయింది. ఇక అట్టాడు పాటలు పాడు. నువ్వు కొత్తగా ఇప్పుడు నువ్వు చూస్తున్న నీ చుట్టుపక్కల పరిస్థితులను బట్టి ఇట్లనే కామెడీ పాటలు రాయగలవా? రాయగలవంటే నేను వెనకటి గుర్తు చేసుకొని పాడుతూనే ఉంటా. వెనకటి కామెడీ పాటలు అంటే గుర్తు చేసుకొని నువ్వు సొంతంగా రాసుకొని సొంతంగా మెదడులో అల్లుకుంటా అవి పాడింది ఏదన్నా మంచి పాట పాడు. ఇది రంగి పాట, ఇది కలమ్మకు తప్ప ఇంకెవరికి తెలియదు అనే పాట ఏమన్నా ఉంటే పాడు. కలమ్మకు తప్ప పాట ఎవరికి తెలియదు అని అంటే నేను నా మైండ్లో రాసుకున్న పాట నేను పాడినా. ఆ పాటను కూడా ఒవ్వారివాడలో పోయిన రంగి అన్న పాట నేను మన కమ్మాల స్టేడియం అదే మన లకార్ చెరువు దగ్గర ఆడ సంక్రాంతి సంబరాలు చేస్తారు. అయితే ఆడ నేను కోలటపల్లి వాళ్ళందరినీ కళాకారులు ఏం చేశారు, అమ్మ సంక్రాంతి సంబరాలు చేస్తారు నువ్వు పాట పాడదారమ్మా నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేనేం చేసిన పోయినా, ఫోన్ చేస్తుంటే పాడతానికి పోతే వాళ్ళు పాడబడతా అమ్మ నువ్వు ఒక పాట పాడమ్మా నన్ను ఎక్కిచ్చారు. ఒక రమాని ఉంది, ఒక అమ్మాయి కూడా చక్కటి పాటలు వస్తాయి అమ్మ నువ్వు ఎందుకు పోయిన షాపులు ఉంటావు నువ్వు పాడన్నది. కొంచెం అప్పుడు తేజ్ ఎక్కిన బతుకమ్మ సాంగ్ అప్పుడు మళ్ళీ అయ్యాలి ఎక్కి పాడబడిన ఒవ్వారివాడలో పోయిన రంగి పాట పాడితే నాకు ఈ జీమాల్ వాళ్ళు నాకు 2000 రూపాయలు చెక్ ఇచ్చారు. జీమాల్ వాళ్ళు అక్కడ పైన ప్రోగ్రామ్ వాళ్ళు ఎవరు పెట్టారు తెలియదు. నాకు జీమాల్ వాళ్ళ అమ్మ చక్కగా పాడిందని జీమాల్ వాళ్ళ నీలంగా యాంకర్గా అమ్మాయి ఇచ్చింది. నాకు 2000 రూపాయలు చెక్ ఇస్తే నువ్వు పోయి జీమాల్ షాపుకి పోయి నువ్వు చీరలు తెచ్చుకో అమ్మ అన్నారు. కొనుక్కున్నావు మరి? చీరలు కొనుక్కున్నా. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత నేను జీమాలు పోయినా. జీమాలు పోతే నన్ను ఏం చేశారు, నువ్వు పాట పాడితే నీకు చీర ఇచ్చారు కదమ్మా, వాళ్ళందరు విన్నారు కదా మరి మేము వినొద్దా? పాడించుకున్నారు వాళ్ళు. మేము వినాలి, నువ్వు చీర నువ్వు పాట పాడితే నీకు ఇస్తాం, లేకుంటే నువ్వు పాట పాడాలని నాకు పాటలు పాడించి నాకు 2 చీరలు నువ్వు ఇష్టం వచ్చింది తీసుకోమ్మా 2000 రూపాయలు అన్నారు. ఇంకో ఇది నాకు పుట్టిటి పట్టు చీరలాగా తీసుకున్నామ్మా నేను మస్తు గౌరవపడతాయి ఈ చీర, ఎందుకంటే నాకు ఫస్ట్ పాటకి ఇదే చీర వచ్చింది ఈ చీర. అయితే జీమాల్ వాళ్ళు ఎక్కడ ఏ జీమాల్ వాళ్ళు మా ఖమ్మంల మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర. అయితే నన్ను అమ్మాయిలు పాట పాడించి నువ్వు తీసుకోమంటే ఒక చీర తీసుకున్నా కట్టుకున్నా, దీన్ని దాచుకుంటా ఎప్పుడు బతుకమ్మ పండుగ కట్టుకుంటా దీన్ని. పల్లెటూర్లలో ఉండే స్వచ్ఛదనము నీ మాటల్లా నీ మొహంలా
నీ నవ్వుల ఎంత కనిపిస్తుంది తెలుసా? 2000 ఇచ్చిన వాళ్ళని ఎన్నిసార్లు తలుచుకుంటున్నావు అమ్మ నువ్వు? కలుసుకున్నామ్మా. నీ కట్టు, నీ బొట్టు, మొత్తం ఒక జానపద గాయని ఎట్లుండాలంటే నిండుగా కింది నుంచి పైకి నిన్ను చూస్తే చాలు, అంత చక్కగా ఉన్నావు నువ్వు. అయితే అమ్మ ఈ చీరలు దాచుకున్నా నాకు జీమాలు వాళ్ళు అనిపిస్తుంది. మా అన్నయ్య లేడు, యాగంటే చచ్చిపోయాడు అన్నయ్య. నాకు ఈ చీర పెట్టుకున్న తర్వాత మా అన్న గుర్తొచ్చిండు. నాకు పుట్టింటి పట్టు చీరలాగా పెట్టారు జీమాలు వాళ్ళని. ఈ చీరని మా అక్కళ్ళకు, మా పక్క మెట్టోళ్ళకి అందరు చూపెట్టిన. నాకు ఈ ఫస్ట్ రంగి పాటకి ఆ పాట ఎట్లా ఉంటుందంటే, ఎవ్వారి వాడల్లా బొయ్యిన్నవే రంగి, ఏమయ్యి నువ్వు బొయ్యిన్నవే రంగి, ఎవ్వారి వాడల్లా పోలేదురో మామ, ఏమయ్యి నేను పోలేదురో మామ, రొట్లే ఒడ్లు పోసి రోకలని దంచబెట్టి కూతురుని దొయ్యబెట్టి, ఎవ్వారి వాడల్లా పొయ్యిన్నవే రంగి, ఏమయ్యి నువ్వు పొయ్యిన్నవే రంగి, ఎవ్వారి వాడల్లా పోలేదురో మామ, ఏమయ్యి నేను పోలేదురో మామ, తీరొక్క పూలతోటి బతుకమ్మ ఆటలాట, గౌరీదేవి పాటలాట ఆడి బిడ్డలొచ్చిరట, కోలాట మెయ్యంగా పొంగుళ్ళు ఎగరంగా, సోతానికి నేను పోయిన్నారో మామ, బతుకమ్మలాడుతున్నారో ఓ మామ, రద్దుల్లో నన్ను చెయ్యకురో ఓ మామ, నాలుగు గుట్లే నన్ను ఎయ్యకురో ఓ మామ, ఎవ్వారి వాడల్లా పోయిన్నవే రంగి, ఏమయ్యి నువ్వు పోయిన్నవే రంగి, ఎవ్వారి వాడల్లా పోలేదురో మామ, ఏమయ్యి నేను పోలేదురో మామ, సాటాని జరగబెట్టి పొరకాని ఉడవబెట్టి కోడి పిల్లల గమ్మి పోరన్ని సంకనేసి, ఎవ్వారి వాడల్లా పొయ్యిన్నవే రంగి, ఏమయ్యి నువ్వు పొయ్యిన్నవే రంగి, ఎవ్వారి వాడల్లా పోలేదురో మామ, ఏమయ్యి నేను పోలేదురో మామ, బోనాల పండుగాట పెద్దమ్మ సంభ్రమాట, పోతరాజు ఏషాలు జమ్మిడిక డప్పులాట, శివసత్తులు గుడాట, ఏప మండలేసుడాట, మామ సొత్తానికి నేను పోయిన్నారో మామ, బోనాలు నేను చేసిన్నారో మామ, పెదమ్మ గుడికి పోయిన్నారో మామ, రద్దుళ్ళు నన్ను చెయ్యకురో ఓ మామ, నలుగొట్లే నన్ను ఎయ్యకురో ఓ మామ, నలుగొట్లే నన్ను ఎయ్యకురో ఓ మామ. అంటే ఏడికి పోయినవి అంటే, నేను బోనాలు చేస్తాను పోయిన మామ, దేవుని కాడికి పోయిన మామ, నన్ను రద్దులు చేయక మామ, సాటను ఊడ్చబెట్టి సాటను సెరగబెట్టింది, పొరకను ఊడబెట్టింది, కోడి పిల్లలు గమ్మింది, పొరని సంకరేసుకొని పోయింది. మరి ఇప్పుడు కోడి పిల్లలు వదిలిపెట్టామనుకో ఉన్నోడ్డు అని బుక్కుద్ది అని వాళ్ళు అట్లా పాడితే, అది పాట వాళ్ళు మొన్న పెట్టి 4-5 నెలల క్రితం, అది ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను దాంట్లో పెట్టి, మరి ఆ పాట మరి ఎట్లా పాడి వాళ్ళు ఏం చేశారు, బామ మీద పెట్టారు, బామ మీద ఆ పాట కొంచెం మీరు ఒకసారి ఇటు ఒకటి చూడండి. నాకు జీమాలు వాళ్ళ ఆ పాటకు నేను తేజీ మీద పాడితే లకార్పు చెరువు కాడ అజయ్ గారు ప్రభుత్వం అప్పుడు తెలంగాణ, నాకు ఈ చీర పెడితే కళాకారులు ఏమన్నారు తెలుసా అమ్మ, అబ్బా అమ్మ ఎన్ని సంవత్సరాలు మేము పాడతాం, ఒక్కలు 500 వెళ్ళి నీకు 2000 రూపాయలు ఎక్కిచ్చారు, నీ చీరలు తెచ్చుకోమని, నీకు పట్టు చీర తెచ్చుకో, ఈసారి 2000 పెట్టుకొని అన్నారు వాళ్ళు. ఇది నాది జీమాలు వాళ్ళు పెట్టారు నాకు ఆ పాటకి, ఈ రంగి పాటకి, ఈ ఎవ్వారి వాడల పోయిన పాటది ఈ చీర నాది. నేను పట్టు చీరలాగా బతుకమ్మ పండుగ వస్తేనే కట్టుకుంటా, మళ్ళీ ఇంట్లో కట్టుకున్నాను, బతుకమ్మ పండుగ వస్తేనే కట్టుకుంటా చీర. బతుకమ్మ పాటలల్లా నీకు నచ్చిన పాట ఏంటి చెప్పు? నాకు నచ్చిన పాట అంటే చాలా పాటలు నచ్చినాయి అమ్మ. చిన్నమ్మ, నాకు చిన్నప్పుడు చిన్నమ్మ మేము అందరం పాడినామమ్మ పాటలు, బతుకమ్మ పాట చిన్నమ్మ పాడేది. ఆ పాటలు మమ్మల్ని కూర్చోబెట్టి మా అమ్మ మేము చిన్నప్పుడు బాగా పాడేది. ఒక్కేసి ముచ్చమ్ము బందార దాకా, బందార వల భద్రలింగాల దాకా, బతుకమ్మ బండకాడ గౌరమ్మ బచ్చల్ల కోలాటమే గౌరమ్మ, బాలలయ్యాడంగానే గౌరమ్మ, బంగారి గుండ్ల పేరు బతుకమ్మ, బంగారి గుండ్ల పేరు గౌరమ్మ, తలతాల మెరుసునేమో బతుకమ్మ, దొంగలై దోసిరేమో గౌరమ్మ, దొరతోటి ఏ మందునే బతుకమ్మ, బంట్లతోటి ఏ మందునే గౌరమ్మ, బాలలకు సెలవాటలు గౌరమ్మ, బతుకమ్మ ఆటలే గౌరమ్మ. అంటే బాలలకు సెలవులు, బల్ల సెలవులు ఇచ్చినప్పుడే బతుకమ్మ ఆడతారు. అయితే ఒక్కేసి ముచ్చము బందార దాకా, బందార వాళ్ళ భద్ర లింగాల దాకా, బతుకమ్మ బండకాడ బచ్చల కోలాటం. ఈ పాట మా చిన్నమ్మ నేర్పింది. ఈ పాటని నేను ఇంకా అమ్మ పాడిన కొన్ని పాటలు వేసి ఈ పాట యూట్యూబ్లో కూడా పెట్టిన. అది శివయ్య పాడించిన పాట, కానీ దానికి డాన్స్ పెట్టలే. అది చిన్న మొదల కాడ ఏముంటుంది అది ఆ పాట, చిటపాట శనుకుబడు
చిటపాట సినుకుబడు కోలమ్మ కోలు భూమి తల్లి బుడిగలేసుకోలమ్మ కోలు మందార పూలు పూసుకోలమ్మ కోలు మాణిక్కాలు పూసుకోలమ్మ కోలు గాజుల్లో గల్ల గల్ల గోలమ్మ కోలు గజ్జల్లో గల్లున్న కోలమ్మ కోలు ఆడుదూము బతకమ్మ కోలమ్మ కోలు ఆడ పడుసులాము కోలమ్మ కోలు. ఈ పాట మొదటి నుంచి మళ్ళీ అక్కడి వాడిన అన్నట్టు బతుకమ్మ బండకాడి వాడినాం. ఆ పాట కట్టినా పాడిచ్చినా అది డాన్స్ పెట్టలే పాపం చిన్న బాగుంది. ఇప్పుడు నీకు ఇంత ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు పాడబట్టి అందరికి తెలవబట్టి ఎన్ని రోజులు అవుతున్నది? నేను తెలంగాణ వచ్చిన సంవత్సరమే తేజెక్కిన. అప్పుడే నాకు అందరి ప్రపంచానికి తెలిసిపోయినా కానీ నన్ను చాలా మంది కూడా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది పోపు అన్నారు. పోంటే నేను పోలే, ఇక కొంచెం భయపడ్డా. ఒక కుటుంబాలు ఉంటారు కదా. బతుకమ్మ పాట పాడినావు, వృత్తుల మీద పాటలు పాడినావు, ఏమన్నా పశువుల మీద పాటలు? పశువుల మీద అంటే పిల్లి మీద పాట కూడా వస్తుంది. పిల్లి మీద పిల్లిని సాదుకుంటారు కదా, సాదుకుంటే పాపం జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఆయన బాధపడతా ఉంటాడు. ఆ పిల్లి ఏంటంటే పిల్లి పిల్లేసి తెడ్డు మల్లేసి కోరి సున్నమ్ము కోరి నంజోడా నా పిల్లి కొవ్వడి చేశారు రాములు నేను ఏమి చేద్ర నా దేవుడా నా పిల్లి కొవ్వడి చేశారు రాములు నేను ఏమి చేద్ర నా దేవుడా గొల్లలింటికి పోయి పిల్లమ్మ నువ్వు సలబండవదెత్తివే పిల్లమ్మ గొల్లలింటికి పోయి పిల్లమ్మ నువ్వు సలబండవదెత్తివే పిల్లమ్మ గట్క పువ్వు వేసుకొని పిల్లమ్మ నేను కడుపు నిండా వంటినే పిల్లమ్మ నేను గట్క పువ్వు వేసుకొని పిల్లమ్మ నేను కడుపు నిండా తింటినే పిల్లమ్మ పిల్లి పిల్లేసి తెడ్డు మల్లేసి కోరి సున్నమ్ము కోరి నంజాడ నా పిల్లి కొవ్వడి చేశారు రాములు నేను ఏమి చేద్ర నా దేవుడా ఇరుగోడో చేసిండు పిల్లమ్మ నీకు పొరుగోడో చేసిండు పిల్లమ్మ మూసిన కన్ను పిల్లమ్మ నువ్వు తెరవకపోతివే పిల్లమ్మ అంటే పిల్లాన్ని తీసుకొచ్చి పెడతా ఉంటాడు కదా, దాని జ్వరం వస్తే ఏడుతూ ఉంటాడు. దసరా పండుగ రోజు పిల్లమ్మ దసరా పండుగ రోజు పిల్లమ్మ ఊరు వాడ ఏట కోసే పిల్లమ్మ దసరా పండుగ రోజు పిల్లమ్మ ఊరు వాడ ఏట కోసే పిల్లమ్మ పొలుసుకుంటా పోయి పిల్లమ్మ నువ్వు సప్పెత్తు కొత్తివే పిల్లమ్మ నువ్వు పొలుసుకుంటా పోయి పిల్లమ్మ నువ్వు సప్పెత్తు కొత్తివే పిల్లమ్మ కడుపు నిండా తింటినే పిల్లమ్మ కళ్ళు సారా దాగి పిల్లమ్మ నేను కడుపు నిండా తింటినే పిల్లమ్మ పిల్లి పిల్లేసి తెడ్డు మల్లేసి కోరి సున్నమ్ము కోరి నంజోడ నా పిల్లి కోవడి చేశారు రాములో నేను ఏమి చేద్ర నా దేవుడా నా పిల్లి కోవడి చేశారు రాములో నేను ఏమి చేద్ర నా దేవుడా మూసిన కందరవాలే పిల్లమ్మ పాలోడు చేసిండో పిల్లమ్మ వాడు పంపోడు చేసిండో పిల్లమ్మ నేను ఏమి చేద్దిన నా పిల్లమ్మ నీ జ్వరమంతా వచ్చిందే పిల్లమ్మ నువ్వు కళ్ళు తెరవైతే పిల్లమ్మ నా కడుపు నింపవైతే పిల్లమ్మ అంటే అది కడుపు నిండేది ఏడుతూ ఉంటాడు. ఇక జ్వరం వచ్చా పాలోడు చేసిండా పంపోడు చేసిండా ఇరుగోడు చేసిండా పొరుగోడు చేసిండా నా పిల్లికి ఏడుతూ ఉంటాడు. మీ ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ఏమంటున్నాడు నీకు గిన్ని పాటలు వస్తాయా నీకు గిట్టాడు పాటలు వచ్చి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఇందులో కాంచి నువ్వు బతుకమ్మల పాట అప్పుడు నువ్వు ఎక్కేపటికి తెలిసింది నాకు. వాము నీకు గిన్ని పాటలు వస్తాయని నువ్వు బుడంకాయ అంత ఉన్నప్పుడు ఎప్పుడు బాగాలేదు ఈ పాటలని ఎట్ట నేర్చుకున్నావు అంటాడు మా ఆయన. మస్తు సంబరపడతాడు మా ఆయన. నీ కొడుకులు మా బాబులు కూడా మా పెద్ద బాబు అంటాడు కదా బామ్మ మమ్మీకి అన్ని ఏనిచి తెచ్చుకున్నావు ఈ పాటలన్నీ మీ అమ్మ కడుపులో ఉండి ఏం తిన్నవే నువ్వు ఈ పాటలన్నీ వస్తాయి అంటారు. పక్క మెట్టలు కూడా మీ అమ్మ ఏం పెట్టి సాధిందే నేను కడుపులో అంటారు. అంటే మా అమ్మ ఏం తిన్నది అప్పుడు సద్దగట్టక సామగట్టక ఇది జొన్నలు బుడంకాయలు జొన్న ఏంది దోసకాయలు కందికాయలు శనక్కాయ తిని మా అమ్మ మమ్మల్ని కడుపులో పెంచింది. అవన్నీ పల్లెటూరు అయింది దీని కడుపు మా అమ్మ నాకు ఈ పాటలు వస్తాయి. ఈ పాటలు చాలా ఉన్నాయి జోకుల పాటలు ఇవన్నీ నేను నీకు చెప్తే ఏమంటే మళ్ళీ యూట్యూబ్లలో పెడతారు. నీకు ఆ భయం అవుతుంది? అదే భయం. ఇప్పుడు లేకుంటే నీకు మంచి మంచి పాటలు ఉన్నాయి అవన్నీ పెట్టలేకపోతున్నా హుషారుగా ఉంటాయి. ఈ పాటలు కూడా చాలా ఉన్నాయి. కలమ్మ నీ పాటలు నువ్వే పాడి నువ్వే సినిమాల్లో కూడా పాడే స్టేజ్కి వెళ్తావు. నీకు అంత మంచి టోన్ ఉంది, అంత మంచి మెమొరీ ఉంది, గుర్తుపెట్టుకునే విషయంలో అంత మంచి పదాలు ఉన్నాయి నీ దగ్గర. పిల్ల కుక్క లేకపోతే పశువుల బతుకమ్మన అన్ని రకాలు పాడుతున్నావు. చిలక మీద పాడతా, కుక్క మీద కూడా పాడతా. కుక్క మీద కూడా పాట వస్తుంది, కోడి మీద పాట వస్తుంది. కోడి బజార్లలో కోడి దొరికించుకొని ఆ పాటలు ఆ కోడిని దొరికించుకుంటానికి పోతే ఆ కోడి వీనితోటి సాకలతో అంటది కదా, సాకలోళ్ళు ఉంటారు కదా, సాకలోళ్ళు కూడా అనొద్దు పాపం సాకలోళ్ళు మనం ఉంటారు కదా వాళ్ళు. అయితే వాళ్ళు అప్పుడు కోళ్ళ కోసేది. సాకలొల్ల సందులోన అటు ఇటు అంటదోయి ఆ పల్కు బల్కుదోయి కోడి పిల్ల అటు ఇటు అంటదోయి ఆ పల్కు బల్కుదోయి కోడి పిల్ల
సందుల ఉరికిచ్చి దొరికిచ్చుకుంటంటే సాకలి రామయ్యతోటి సరసమాడుతానంటదోయ్ అటు ఇటు అంటదోయ్ ఆ పల్కు బల్కుద్దోయ్ కోడి పిల్ల అటు ఇటు అంటదోయ్ ఆ పల్కు బల్కుద్దోయ్ కోడి పిల్ల మేడ మీద కత్తి పెట్టి బర్ర బర్ర కోసుతుంటే కత్తి పీట తోటి కాలబడతానంటదోయ్ అటు ఇటు అంటదోయ్ ఆ పల్కు బల్కుద్దోయ్ కోడి పిల్ల అటు ఇటు అంటదోయ్ ఆ పల్కు బల్కుద్దోయ్ కోడి పిల్ల తోటే కలబడుతుంది కలబడతాను నేను దాంతో. కలమ్మ నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? నాకు ఇష్టమైన దేవుడు అంటే కొరి భద్రకాళి తల్లి. నాకు బాగా భద్రకాళి తల్లి అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఫేమస్. వరంగల్ కూడా అప్పట్లో మహబాద్ అంటే వరంగల్ జిల్లా కదా. వరంగల్ జిల్లా. వరంగల్ భద్రకాళి అమ్మవారిని కూడా చూసినావా? చూసిన అమ్మవారిని చూసిన ఆ తల్లి ఎట్లుంటది ఎరికనా, వాము ఆ తల్లి వస్తుందే అనిపిస్తుంది వరంగల్ భద్రకాళి తల్లి. మీ ఇంటి దేవుడు ఎవరు? మా ఇంటి దేవుడు అంటే అప్పుడు మా యాదవ్స్లల్లా లింగమంతులు ఎక్కువ. లింగమంతులు ఉప్పలమ్మ తల్లి అంటే మనకు ఇక అన్ని దేవుళ్ళు అందరూ మన ఇంటి దేవుడే. ఇష్టమైన ఒక దేవుడి పాట పాడు. నాకు ఇష్టమైంది నాకు ఎక్కువ భద్రకాళి తల్లి. భద్రకాళి తల్లి పాట అంటే పెద్దమ్మ తల్లి మీద పాడిన ఈ పాట భద్రకాళి తల్లి మీద పాడతా. పచ్చ పచ్చని చెట్టు పసుపు తంగెడుబోలో పచ్చ పచ్చని చెట్టు పసుపు తంగెడుబోలో భద్రకాళి తల్లికి పసుపే అందము. పచ్చ పచ్చని చెట్టు పసుపు తంగెడుబో భద్రకాళి తల్లికి పసుపే అందము. కుండ బోనాలందం కుంకుకాయాలందం కుండ బోనాలందం కుంకుకాయాలందం భద్రకాళి తల్లికి నష్ట కుంకుమందం భద్రకాళి తల్లికి నష్ట కుంకుమందం. కాళ్ళ గజ్జలు గట్టు గాద శూలం బట్టు కాళ్ళ గజ్జలు గట్టు గాద శూలం బట్టు భద్రకాళి తల్లి ఆది పరాశక్తి అవతారమే ఎత్తు ఆది పరాశక్తి అవతారమే ఎత్తు. అమ్మో భద్రకాళి నా దేవి భద్రకాళి అమ్మో భద్రకాళి నా దేవి భద్రకాళి. కాళ్ళ గజ్జలు గట్టు గాద శూలము బట్టు గాళ్ళ గజ్జలు గట్టు గాద శూలం బట్టు ఆది పరాశక్తి అవతారమే ఎత్తు. అమ్మో భద్రకాళి నా దేవి భద్రకాళి. ఇక కష్టాలు పడ్డంగా రైతన్నది కూడా బాధ కూడా చెప్తామా నేను పాటలు పాడతా. పనమాట దుక్కున బాల రుచ్చం కింద పనమాట దుక్కున బాల రుచ్చం కింద బాయిలెన్నో తోడించే రైతన్నో బాధలెన్నో పడ్డాడన్న రైతన్న బాయిలెన్నో తోడించే రైతన్నో బాధలెన్నో పడ్డాడన్న రైతన్న. సాలు ఇరవలు దున్ని సాగు చేసిండన్న సాలు ఇరవలు దున్ని సాగు చేసిండన్న. చేతికి పంట రాకపోతే అన్న పురుగు మందులు దాగి అన్న చచ్చిపాయ బాల రుచ్చం కింద పనమాట దుక్కున బాల రుచ్చం కింద బాయిలెన్నో తోడించే రైతన్నో బాధలెన్నో పడ్డాడన్న రైతన్న బాయిలెన్నో తోడించే రైతన్నో బాధలెన్నో పడ్డాడన్న రైతన్న. ఆలు పుత్తాలమ్మి అప్పు తెచ్చుకొని పంట చేదును చూసి అన్న మురిసిపాయ ఇంటికి గింజ రాకపాయాను అరకతాడు ఏమో బురితాళ్ళు అయినాయి. బాల రుచ్చం కింద పనమాట దుక్కున బాల రుచ్చం కింద బాయిలెన్నో తోడించే రైతన్నో బాధలెన్నో పడ్డాడన్న రైతన్న బాయిలెన్నో తోడించే రైతన్నో బాధలెన్నో పడ్డాడన్న రైతన్న. అప్పు సప్పు దేసి భూమి తల్లికి పెట్టి ఇంటికి ఎత్తు రాకపోతే అన్న అప్పు ఇచ్చినోని ఇంటికి పోయి పంట లేదంటే బూతు మాటాలన్నే. నీ యాలి నమ్మవానే అమ్మ నమ్మవానే అప్పు తెచ్చి నువ్వు కట్టవాని అని బాల రుచ్చం కింద అన్న పనమాట దుక్కున బాల రుచ్చం కింద బాయిలెన్నో తోడించే రైతన్నో బాధలెన్నో పడ్డాడన్న రైతన్న బాయిలెన్నో తోడించే రైతన్నో బాధలెన్నో పడ్డాడన్న రైతన్న. మేము ఈ బాధే పడ్డామమ్మ. పంట రాక ఈ నీళ్ళు ఒక బావి ఉంటే ఆ బావిలో నీళ్ళు లేక ఇటు కూలీలు రాక చాలా కష్టాలు పడ్డాం. అప్పుడు పంటలు నీళ్ళు లేక చిన్నపిల్లలు అయ్యారు ఈ పనుల్లో పెట్టుకుంటానికి. ఇక కొద్దిగా చాలా బాధలు పడ్డాం. ఇది పంటలో ఇక ఇట్లా అయిపోయినాం మేము. రైతుగా నిజంగా ఒక మాట చెప్పాలంటే రైతున్న బతుకు ఎట్టుంటుంది ఎరికనా. అరటికాయ మీద గుగ్గిలం అరటికాయ ఎట్టుంటుంది. ఇప్పుడు ముళ్ళు పోయి అరటికాయ మీద పడ్డా కూడా అరిటాకే మోసం. అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా కూడా అరిటాకే మోసం. ఎట్లా అంటే అమ్మ నేను వివరంగా చెప్తానా. ఈ రైతన్న ఏం చేస్తాడు అన్నీ తీసుకొచ్చి భూమి మీద పెడతాడు. అది వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మింగెత్తుందో తెలియదు. ఎండే కొట్టుద్దో వాన కొట్టుద్దో. ఆ పంట నల్లేసిన తర్వాత అది ముంచేది తెలియదు పైకి తీసేది తెలియదు. కానీ మధ్య రకం రైతన్న చాలా కష్టాలమ్మ.
ఆ రైతు బాధ మేము చాలా పడ్డాం. అసలు నువ్వు ఎన్నిసార్లు మా అత్తగారి ఇంటికాడ మేము ఏర్పడ్డాక కూడా మాకు పంట సహకరించలేదు. బాగా కష్టపడి చిన్న పిల్లలు, పంట రాలేదు. కలమ్మ నువ్వు అన్ని దాటొచ్చినావు, అట్లాంటి గడ్డు కాలాన్ని ధైర్యంగా ఉన్నావు, దాటొచ్చినావు, 2 పిల్లల్ని చదివించుకుంటున్నావు మంచిగా, ఇప్పుడు మంచిగా సెటిల్ అవుతున్నారు అయితే పిల్లలు. మేము మా ఆయన కూడా బాగు బతికిన వాళ్ళు, పెద్ద రైతు ఇంట్లో పుట్టిండు. అయితే మాకు కొంచెం ఇక రైతుగా కష్టాలు వచ్చి పంటలు పండకనే అప్పుడు అన్ని నీళ్ళు ఉండకపోయేది, పంటలు ఉండకపోయేది, పైర్లు పండకపోయేది. పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళ పెట్టుబడి మాకు పెట్టుబడి ఇట్లా కొంచెం అప్పయింది. ఇంక అప్పు అయితే ఇక ఖమ్మం వచ్చేసినాం. భూమి కూడా ఉంది అక్కడ కొద్దిగా, దాన్ని అట్ల నుంచి వచ్చినాం. ఇక మళ్ళీ అమ్ముకుంటే ఎట్లా, నా పిల్లలకు ఆదరు ఉండాలి, దీన్ని అమ్మేసి ఇక ఉన్నాయని తింటే ఎట్లా బాగాని ఆ భూమి అట్లనే నిక్షేపంగా ఉంటుంది. నువ్వు ఒక గాయకురాలిగా జానపద పాటల్ని బ్రతికిస్తూ నీకు ఇక ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు అనుకున్న దానికంటే మంచి స్థాయికి నువ్వు పోతావు. ఎందుకంటే నీ గొంతు అట్లాంటిది, నీ పాటలు అట్లాంటివి, నీ పాటల్లో ఉన్న పదాలు అట్లాంటివి. ఇప్పుడు ఏది నీ ముందు పెడితే దాని మీద ఒక పాట నువ్వు పాడేయగలవు. ఇవాళ చెప్పినమ్మ నా బాధ. ఎందుకంటే మేము రైతు కూడా పొద్దుతిరుగుడు వేస్తే పొద్దుతిరుగుడు మంచిగా పూసి ఉండేది. అది తీరా మంచిగా పొట్ట మీదకి వచ్చి పూసేసరికి ఆ పొద్దుతిరుగుడు నీళ్ళు దొరకకపోయేది, అది అట్టనే నీళ్ళు నిండిపోయేది. శనక్కాయ ఎత్తే శనక్కాయ మంచిగా ఆడ తీసుకొచ్చి మంచిగా శనక్కాయ వేసి తీరా పిందె మీదకి వచ్చినప్పుడు బాయిల నీళ్ళు ఉండకపోయేది. మళ్ళీ ఈ పొలము ఇట్లా చేసేది. ఇక అంతా రైతుగా చాలా కష్టాలు పడ్డాం బిడ్డ. అసలు ఏ రైతన్న కూడా ఈ బాధ రాకూడదు. రైతన్న నేను అనుకుంటాను, రైతన్నలు కూడా చాలా మంది కూడా ఇట్లాంటి బాధలు కూడా పడ్డోళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మేము సాగకుండా బయటకు వచ్చినాం. అది కదా మేము ఎందుకు వచ్చినామంటే మా ఆయనే నేను చచ్చిపోతే నా పిల్లలు ఆగమవుతారు, నాకు ఎక్కువ తెలియదు, అవగాహన ఎక్కువ, నా పిల్లలు ఆగమైపోతారు, నేను ఎక్కడ పోయి నా పిల్లల్ని నేను బతికించుకుంటా, నాకు ఈ పంట సహకరించుతా, చేసి రెక్కలు పోతున్నాయి. బర్రెలు ఉండే మాకు అప్పుడు, ఇక జీతకాన్ని పెట్టుకున్నాం. ఇక అంతా మాకు ఇక అనిపించలేదు. ఇక కొద్దిగా భూమి ఉంటే ఆడ వదిలేసినాం. ఇక కమ్మాల పడ్డదాకా వచ్చి నా పిల్లలు చదివించుకున్నాం. నా పిల్లలు కూడా మంచిగా ఎవరు బతకాలు బతుకుతాను. నా చిన్న బాబు జాబు ప్రైవేట్ చేస్తాడు, గవర్నమెంట్ జాబ్కి నాకు చాలా కష్టపడ్డాడు. అది కూడా ఇప్పుడు ఇంకా ట్రై చేసుకుంటా, ప్రైవేట్గా కొంచెం చేసుకొని ట్రై చేసుకుందామని ఇక ఇప్పుడు కమ్మాల చేస్తాడు. చిన్న బాబు కూడా కష్టాలు అనిపించింది కలమ్మ, కష్టాలు పోయినాయి, కష్టాలు పోయినాయి. ఇప్పుడిప్పుడే నీకు సంతోషకరమైన రోజులు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అందరికీ తెలుస్తున్నావు. నీ దగ్గరికి ఇంకా చాలా మంది పాటలు కావాలని వచ్చే వాళ్ళు ఉంటారు. అవును, నువ్వు అన్నట్టు నేను కూడా మా పల్లవి టీవీ తరపున నీ పాటల్ని దొంగిలించొద్దు, అది నీ పాటల్ని కాపీ చేయొద్దు అది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జానపదం అంటే మన మూలాల్ని బ్రతికించుకోవటం. జానపదం పాటలు బ్రతుకుతున్నాయంటే మన సంస్కృతి సంప్రదాయాలు బ్రతుకుతున్నట్లే. ఇట్లాంటి మూలాల్ని కాపాడే ఈ కళాకారుల్ని మనం గౌరవిద్దాం, కాపాడుకుందాం. ముఖ్యంగా వాళ్ళకేమాత్రం ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తిద్దాం. ఇది ఇవాల్టి మన కలమ్మతో మాట ముచ్చట. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.